హాయ్ గైస్, వెల్కమ్ టు శివ పార్వతి వ్లాగ్స్. టుడే రెసిపీ గుడ్లు పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 5 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కరివేపాకు, 3 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకుందాం. కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. బాగా కలుపుకొని ఆనియన్స్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఆనియన్స్ వేగాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు, స్పూనున్నర ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని టమాటా మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి టమాటా మగ్గిందో లేదో చూసుకుందాం. టమాటా అనేది బాగా మగ్గిపోయింది. ఒక స్పూన్ కారాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసుని కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని పులుసుని అనేది కొంచెం సేపు మరగనిద్దాం. మూత పెట్టుకుందాం. ఇప్పుడు పులుసు అనేది బాగా మరిగింది. ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్న 5 గుడ్లను వేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని పులుసు అనేది బాగా దగ్గరికి అయిపోయింది. కొంచెం కసూరి మేతి వేసుకుందాం. ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి, ఎంతో గుమగుమలాడే గుడ్లు పులుసు రెడీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.